ఇవాళ మనం అరకు వ్యాలీకి వచ్చేసాం. పద్మాపురం గార్డెన్స్ పక్కనున్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో దేర్. వైజాగ్లో ఇదే ఫస్ట్ చాక్లెట్ థీమ్ బేస్డ్ పార్క్ అంట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడడానికి. ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్కి వచ్చేసాం. టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 50 రూపీస్ అండ్ చైల్డ్కి 40 రూపీస్. టైమింగ్స్ ఏమో మార్నింగ్ 8 to నైట్ 8 PM. లోపల స్మాల్ కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు అందరికీ అనుగుణమైన రైడ్స్ని ఉంచారు. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన వెంటనే చాక్లెట్స్ తినాలనిపించింది. అందుకే వెంటనే చాక్లెట్ షాప్కే వచ్చేసాం. ఇక్కడ రకరకాల చాక్లెట్ షాపులు ఉన్నాయి. అన్నిటినీ ఒకసారి విజిట్ చేద్దామా? ఇక్కడ బెంచెస్ కూడా చాక్లెట్స్ లాగా డిజైన్ చేశారు. చాక్లెట్స్ ఏమో అని వెళ్ళి పట్టుకొని చూస్తే కాదని తెలిసింది. ఇక్కడ మోర్ దెన్ 20 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా. ఇక్కడ మేమైతే అక్కడ హార్ట్ షేప్లో ఉన్న వైట్ చాక్లెట్స్ అండ్ డార్క్ చాక్లెట్స్ తీసేసుకున్నాం. చాలా బాగున్నాయి. సో యమ్మీ యూనో. చాక్లెట్ షాప్స్ పక్క నుంచి వచ్చేస్తుండగా ఈ చాక్లెట్ స్టోరీ కనిపిస్తుంది కదా, ఇదే కోకో ట్రీ. వాటిని కోకో పాడ్స్ అంటారు. వాటిని కోసి ఇలా బుట్టల్లో వేస్తారు. దాన్ని కోకో హార్వెస్టింగ్ అని అంటారు. ఇలా కొమ్మల నుంచి కోసిన కోకో పాడ్స్ అన్నిటినీ తీసి ఒక బుట్టలో సర్దేసుకుంటారు. ఆ తర్వాత ఆ కోకో పాడ్ని బ్రేక్ చేసి లోపల ఉన్న వైట్ కలర్ సీడ్స్ని తీసి అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాడు. కోకో హార్వెస్టింగ్ తర్వాత ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్లో ఈ కోకో పాడ్స్లో కలెక్ట్ చేసిన సీడ్స్ అన్నిటిని ఫర్మెంట్ చేస్తారు. అలా ఫర్మెంట్ చేసిన సీడ్స్ని డ్రై చేసి కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. లాస్ట్లీ అవి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేశాక ఫైన్ పౌడర్ వస్తుంది. ఆ ఫైన్ పౌడర్ని మిల్క్ అండ్ షుగర్తో కలిపి చాక్లెట్స్ కింద మ్యానుఫ్యాక్చర్ చేసి ప్యాకేజింగ్ చేసి మనకిస్తారు. ఈ అమేజింగ్ కోకో టూర్ చూస్తాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము.